అందరికీ నమస్కారం. డివి రీల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్. ఈరోజు ఉన్నమాట, రాజు వడలే తేజములు అలరా అన్నట్టుగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. మొన్న ఈ మధ్య మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పుకున్నాం, అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆయన కోర్టుకి వెళ్లాల్సి ఉంది. 14వ తేదీలోపే వెళ్లాల్సి ఉంది. 14వ తేదీలోపు వెళ్ళలేదు కాబట్టి వర్చువల్ గా నేను హాజరవుతాను అంటే ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగా ఆ విధంగా అని చెప్పేసి అడిగారు. పూర్తిగా మినహాయింపు అడిగారు. ఫస్ట్ అలా కాదంటే ఇలా అడిగారు. ఏది కానీ మొత్తం మీద ఏదో ఒక రకంగా కోర్టుకి వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. క్లియర్గా మనకు అర్థమవుతుంది. అయితే ఎలాగూ తప్పదు, మీరు హాజరవుతానని చెప్పి షరతు మీద మీరు లండన్ వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అట్నుండి వచ్చిన తర్వాత హాజరు అవ్వాల్సి ఉంది. ఎందుకు హాజరు అవ్వలేదని చెప్పేసి సీరియస్ అవుతుందేమో సిబిఐ కోర్టు అని. వాళ్ళు అయ్యేదేమీ లేదు, చేసేదేమీ లేదు. గతంలో అడిగినప్పుడల్లా అనుమతి ఇచ్చారు. కాకపోతే సిబిఐ కోర్టు అడుగుతుంది కదా, ఒకసారి వెళ్ళి మన తడాక ఏదో చూపిద్దామని చెప్పేసి ఆయన 21 తేదీ లోపు వస్తామన్నారు. 20వ తేదీకి ఒకరోజు ముందుగా వెళ్ళారు. ఈ విధంగా వెళ్ళారంటే ఎప్పటిలాగే మామిడికాయలు తొక్కించిన రోజు ఏ విధంగా వెళ్ళారు, తర్వాత సింగయ్యని తొక్కించిన రోజు ఏ విధంగా వెళ్ళారు, వెళ్ళే ప్రతి చోట రప్పాలు అనుకొని ఏ విధంగా వెళ్ళారు, అదే విధంగా ఈ రోజు కూడా మన పక్క రాష్ట్రం అయినప్పటికీ ఆంధ్ర నుంచి జనాల్ని తోడుకుని వెళ్ళి ఒక 1000-1500 మంది జనాలు తీసుకుని వెళ్ళి ఆ బేగంపేట విమానాశ్రయంలో దూరిపోయి చాలా పెద్దగా రప్పాలని ఎవడొస్తాడో చూద్దామని, వాడెవడు వీడెవడు ఈ రకాల నినాదాలు చేసుకుంటూ చాలా హంగామా చేశారు. దానికి ఆయన ఎప్పట్లాగే 2 చేతులు పైకెత్తి దండం పెట్టుకొని అలా వెళ్ళటం, ఆయన స్టైల్లో ఆయనకి వెళ్ళటం. అంటే ఒక ఆర్థిక నేరాల్లో కూరుకుపోయి ఉన్నటువంటి నిందితుడు కోర్టుకు వెళ్తున్నటువంటి పద్ధతి కాకుండా అసహజమైనటువంటి పద్ధతి. సహజంగా ఏ విధంగా వెళ్తారు? ఎవరైనా, ఎంతటి గొప్పవారైనా. రాజనారాయణ సాధారణమైనటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రి కూతురు, తండ్రి ప్రధానమంత్రిగా చేశారు, తను 3 సార్లు ప్రధానమంత్రి చేసేటప్పుడు అలాంటి ఇందిరాగాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళటం, కోర్టు తాలూగా రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ ఏ విధంగా ఆ విధంగా ఫాలో అయింది. కానీ నేను అతీతుడిని అన్న ఆలోచనతోటి ఉండటం ఒకటి. తర్వాత ఆ విధంగా వెళ్ళడానికి అందరూ చర్చించుకుంటున్నారు. ఏంటి ఇంతమందితో వెళ్ళారు, ఇలా వెళ్ళారు, ఆ గొడవ ఏంటి, ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోయారు, అక్కడ చేయలేకపోయారు, అల్లరి చేసేసారు. వెళ్ళే వాళ్ళు తక్కువ మందే, ఒక 1000 మంది ఉంటారు మహా. ఒక వ్యక్తిని చూద్దాం అనుకుని వెళ్ళిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, అక్కడ రచ్చ చేయాలి, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఇక ముందు మీరు రాకండి, వర్చువల్ గానే మిమ్మల్ని కలుస్తాము, మీ ఇంట్లో మీరుండండి, కెమెరా ముందు ఉండండి, మాకు కనిపిస్తారు మీరు అని చెప్పి అనాలి. అటువంటి పరిస్థితి తీసుకురావాలి. కానీ న్యాయస్థానంలో అలా అవుతా? వాళ్ళు బయట ఏం జరుగుతుందో వాళ్ళు బయటకు వచ్చి చూస్తారా? అసలు దీని మీద ఏమైనా వాళ్ళు పట్టించుకుంటారా? పట్టించుకోవచ్చు, మనం చెప్పలేం. కానీ ఆయన తాలూకా స్ట్రాటజీ అటువంటిది. అసలు ఎందుకు అలా వెళ్ళారు? చాలా మంది చర్చిస్తున్నారు, రకరకాలుగా చర్చిస్తున్నారు. ముందు ఒక షెడ్యూల్ ఇచ్చారు, ఈ టైంకి ఫలానా చోట. కేవలం కోర్టు దగ్గరకు కూడా 11 తర్వాత వెళ్దామని, 12 లోపు వచ్చేస్తామని అటు నుంచి. అంటే సాధారణంగా కోర్టు దగ్గర ఎవరికి టైం చెప్పలేము, ఆయన ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎంతటి వాడైనా కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు కాస్త వెయిట్ చేయాలి, పిలిచిన వరకు వెయిట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ముందే తెలుసు. అయితే ఇదేమీ హీరింగ్ కాదు. ఎందుకు చర్చ జరుగుతుందో, రకరకాలుగా చర్చ జరుగుతుంది. కానీ ఎక్కడైతే సమస్య అయితే హీరింగ్ కాదు, రమ్మన్నారు కాబట్టి వెళ్ళాలి అంతే. అదొక కండిషన్ పెట్టారు, రమ్మని కండిషన్ పెట్టారు. మీరు క్యాంప్ వెళ్తున్నారు, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కలవండి, కోర్టుకి హాజరవ్వండి. హాజరవడం అంటే సంతకం చేసి రావాలంతే. వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు అంతే, కోర్టుకి హాజరయ్యారు అని రికార్డ్ చేసుకుంటారు. అది జరిగిపోయింది. అది ఎంతసేపు జరిపి వాళ్ళ లాయర్ చెప్పుకుంటాడు, మీకు ఎంత టైమే ఉంటుందండి, పెద్ద టైం ఉండదు అని చెప్పేసి 2 రోజుల ముందే షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ అప్పుడు వైరల్ అయ్యింది. ఈ ప్రకారంగా మొత్తం మీద జనాలను పోగు చేశారు. ఏ రకంగానైనా హైదరాబాద్ జనాలను తీసుకెళ్లారు. ఆంధ్ర వాళ్ళే, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే, అక్కడ వాళ్ళు ఎవరు రారు. అక్కడ వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేద్దరు పోలీసులు కూడా. శంషాబాద్ లో అయితే దూరం అయిపోద్దని చెప్పేసి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని
గంటకి 15 లక్షల రూపాయలు దానికి కాస్ట్. అంత ఖర్చు పెట్టి ఆయన వెళ్ళి డైరెక్ట్ బేగంపేటలో దిగారు. బేగంపేట నుంచి అక్కడ దగ్గర కాబట్టి ర్యాలీకి బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ర్యాలీ చేసుకుంటూ చాలా గ్రాండ్గా ఒక రాజకీయ సభకి వెళ్తున్నట్టు, లేకపోతే ఒక స్వతంత్ర సమరయోధుడు రిలీజ్ అయ్యి వస్తున్నట్టు, కోర్టుకు వెళ్తున్నట్టు, ఆ రకంగా ఒక ర్యాలీ అనమాట తీసి కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు ఉన్నారు. మళ్ళీ మీరు పిలిచినప్పుడే రావాలి అని చెప్పేసి అన్నారు. అంటే దానికి లాయర్ చేత అలాగే అని చెప్పించారు. ఆయన ఏం చెప్పక్కర్లేదు. సంతకం చేశారు, బయటకు వచ్చేసారు. వచ్చిన పని అయిపోయింది. మొన్న ఒకసారి వీడియోలో మనం చెప్పుకున్నాం, గవర్నర్ని కలిసేటప్పుడు కానీ జనాలతో వెళ్ళలేదు. లండన్ వెళ్ళేటప్పుడు ఎక్కడ జనాలతో వెళ్ళలేదు. హైదరాబాద్ చాలా సార్లు వస్తారు. ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా జగన్ జగన్ లాగే వచ్చారు తప్ప జనంతో రాలేదు. ఈసారి ఎందుకు వచ్చారు? ఇక్కడ చాలా మంది చాలా రకాలుగానే చర్చ పెడతారు. జగన్ అనే అతను కాకపోతే సినీ పక్కిలో అది జనం అర్థం చేసుకుంటున్నారు, దీనికి నెగిటివ్ వస్తుంది అని ఆయన తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఆయన ఏంటనుకుంటున్నాడంటే చాలా హైప్ వస్తుంది నాకు, నా స్ట్రాటజీస్, నా ఆలోచనలు, నేను ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తానో ఆ ఆలోచనల వల్ల హైప్ వస్తుంది. వై నాట్ 175 అంటుంటే అలా అనుకుని అందరూ కూడాను ఎంత ధైర్యంగా ఉన్నారు, గెలిపే అయ్యిందని, కాకపోతే గెలిచే వాళ్ళకే మనం వేసేయాలని చెప్పేసి ఓట్లు పడేస్తారని ఇలాగా ఆయన అప్పుడు ఎలాగనుకున్నారు. లేకపోతే ఈ నియోజకవర్గాలను అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్చేస్తే కొత్త మొక్కలను చూసి ఓట్లు వేసిస్తారు, గెలిపిస్తారు అని చెప్పేసి ఎలా అనుకున్నారో, ఎంత చెడ్డవారిని పెట్టినా, లేకపోతే ఎంత మంత్రులు తప్పు చేసినా, ఎమ్మెల్సీలు తప్పు చేసినా, ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నా, అర్ధనగ్నంగా డాన్సులు చేస్తున్నా అడ్డుకట్ట వేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎలాంటి వాళ్ళని జగన్ ఫేస్ చూసే ఓటేస్తారని చెప్పి నమ్ముకున్న జగన్ స్ట్రాటజీ ఏంటి? 2020 జనవరి 20న లాస్ట్ అదే కోర్టుకు హాజరు కావాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళాలి. మధ్యలో ఎందుకు రాలేదంటే ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు వెళ్ళవలసి ఉంది. అప్పుడు వారం వారం వెళ్ళేవారు, ప్రతి శుక్రవారం వెళ్ళేవారు. అప్పుడు చాలా మంది వార్తలు వచ్చాయి, మర్చిపోయి ఉంటారు, గుర్తు తెస్తాను. ప్రతి శుక్రవారం అనేసరికి అదే రోజు ఖచ్చితంగా శుక్రవారం నాడే మేట నొక్కే కార్యక్రమం పెట్టేవాళ్ళు, శుక్రవారం నాడే ఫౌండేషన్ వేసే కార్యక్రమం పెట్టేవాళ్ళు, శుక్రవారం నాడే ఒక సభ పెట్టేవాళ్ళు, శుక్రవారం నాడే ఇంకొక ఓపెనింగ్ పెట్టేవాళ్ళు. దాన్ని షార్ట్గా చూపించి ప్రతిసారి కూడా ఒక పిటిషన్ వేస్తుండేవారు. ఇదిగండి ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, ఏదో ఒకటి, ఏదైనా ప్రతి కార్యక్రమాన్ని అడ్జస్ట్ చేసి శుక్రవారం పెట్టేవాళ్ళు. అలా కొన్ని కార్యక్రమాలు అయిన తర్వాత దాన్ని అంతటినీ కోర్టుకు చూపించి ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఎంతో నష్టం, పరిపాలనకి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, తర్వాత ప్రజా ధనం వృధా అవుతుంది, సెక్యూరిటీ కష్టమవుతుంది అని చాలా కారణాలన్నీ చెప్పి ఆయన పూర్తిగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు తీసుకున్నారు. అంటే ఇంకా వ్యక్తిగతంగా తనే స్వయంగా వెళ్ళక్కర్లేదు కోర్టుకి, తన లాయర్ వెళ్ళి తన తరపు నుంచి ఒక పిటిషన్ వేస్తారు. అదొక రకమైనటువంటి స్టాండ్. ఆ విధంగా బిల్డప్ చేయడం కోసమే ప్రతి శుక్రవారం వేరే కార్యక్రమాలు పెట్టుకున్నారు ఆ రోజు. ఇప్పుడు కూడా ఇప్పుడు మొన్న ఫోన్ గురించి మాట్లాడుకున్నాం. ఫోన్ ఎక్కడ చూసినా ఫోన్ లేదు, ఫోన్ లేదు, ఫోన్ లేదు అని చెప్పి చర్చ. ఆ తర్వాత ఫోను రాంగ్ నెంబర్ ఇచ్చి అదొక చర్చ. ఏ రకంగానైతే నేను కోర్టులో కూడా ఫోన్ లేదు అని చర్చ జరిపించి అదొక స్ట్రాటజీ. రేపు పొద్దున్న సాక్ష్యాధారాలకు వచ్చేసరికి ఫోన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఫోన్ దొరకదు, ఎందుకంటే ఆ ఫోనే లేదండి మొదటి నుంచి అంటారు. ఆ తర్వాత ఈరోజు ఇంతమంది జనాలతో వెళ్ళేటప్పుడు ఇక్కడ ట్రాఫిక్, అటు ఇటు పోలీసులు ఎంతమంది, ఒక 100 మంది 200 మంది పోలీసులు కష్టపడినా కూడా అక్కడ చాలా ఇబ్బందులు వచ్చాయి. ఏమైనా జరగచ్చు, హైదరాబాద్ అది. ఇక్కడ కాకుండా అక్కడ ఒక ట్రాఫిక్ అంతరాయం జరిగినా, లేకపోతే ఇంకా కార్యక్రమాలు ఆగిపోయినా, లేకపోతే ఆ రోడ్లో ట్రావెలింగ్ అది సిటీ బస్సులు తిరగడం ఇదంతా ఆగినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకు ఈ న్యూసెన్స్, ఇంతోటి ఈయన వస్తే ఇంతమంది జనాలు వస్తారు అని వాళ్ళు అనుకొని కనీసం మీరన్నట్టే వర్చువల్గా మాట్లాడదాంలేండి, మీరు రావక్కర్లేదు, స్వయంగా మీరు అడిగినట్టుగానే మీరు వీడియో కాన్ఫరెన్స్లో మాకు దర్శనం ఇవ్వండి చాలు అని చెప్పేసి కోర్టు వాళ్ళు అంటారని చెప్పి అదొక రకమైన ఈ డ్రామాని ఇలా హైప్ చేసుకుంటూ వస్తున్నారు. అది వదిలేసి వేరువేరుగా ఆయనకి అంత ఇదేంటి ఇంత ఇదేంటి అని చెప్పేసి అంటున్నారు. ఆయన తాలుగా స్ట్రాటజీ ఆయనకు ఉంది.
కాకపోతే జనంకి తెలుసు ఈ జనాలు ఎక్కడి నుంచి వెళ్ళారని. ఇది ఒక యాంగిల్ అయితే, ఇప్పుడు సరైన టైంలో ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మొట్టమొదటి నుంచి జగన్ గారు చేసేటటువంటి ప్రధానమైంది. ఆయన అదే డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఒక టర్మ్ కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఆయనే. అది చేసింది కూడా ఆయనే, మనకు తెలుసు బాగా. ఎందుకంటే ఇప్పుడు చర్చ అంతా ఎలా నడుస్తుంది, అసలు పార్టీలో ఒక పేర్ని నాని, అంబటి రాంబాబు తప్పించి ఎవరు మాట్లాడే పరిస్థితిలో లేదు. అందరూ ఇందులో ఏదో ఒక స్కామ్లో కూరుకుపోయి ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కల్తీ జరగలేదు అది ఇది అని చెప్పేసి అన్నారు. కోరుండి వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇలా నెయ్యిలో కల్తీ అయిపోయిందని అదని ఇదని మమ్మల్ని అంటున్నారు, మా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి మనోభావాలని అవన్నీ ఇవనుకొని కోర్టుకు వెళ్ళారు. కోర్టే సిట్ ఒకటి వేసింది. ఆ సిట్ కల్తీ ఉందని తేల్చేసింది. నిజే కాదది. ఒక చుక్క పాలు వినియోగించకుండా, ఒక పెరుగు కానీ వెన్న కానీ తీయకుండా నెయ్యి సప్లై చేశారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మాజీ టిటిడి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు విచారణ ఎదుర్కొన్నారు. 8 గంటలు 9 గంటలు ఆల్రెడీ కూర్చోబెట్టి విచారించారు. ఇది ఇలాగుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి ముడుపులు వసూళ్లు అవి ఆయన ఆ అమౌంట్ ని ఆయన మేనేజ్ చేస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఆయన ఆస్తులకు జప్తు చేసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఆయన పీసీలో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, అయితే బాలాజీ గోవిందప్ప కానీ, వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఏదో వచ్చింది. ఆ డిఫాల్ట్ బెయిల్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఆయన తాలూకు సన్నిహితులు ఇంకా ఆయన్నే టచ్ చేయలేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏ ఆధారము లేకుండా అరెస్ట్ చేసేసింది, లేకపోతే అక్రమంగా అరెస్ట్ చేసింది అయితే కోర్టు ఇన్ని రోజులు ఉంచదు. ఏదో మామూలుగా అయితే వెంకటరెడ్డి ఎవరో నిన్న వెళ్ళారు, వెంటనే బెయిల్ ఇచ్చింది, వచ్చారు. ఒక్కరోజు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన నోటికి ఎంత వస్తుందో ఏది పడుతుంది మాట్లాడతారు. కానీ మాట్లాడినాయి దానికే ఆయనకి ఏదో ఇంకా సెక్షన్లు వేసేసి గతంలో లాగా, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్, లేకపోతే అటెంప్ట్ టు రేప్ అని ఇలాంటి రకరకాల సెక్షన్లు వేసేసి ఆయన ఏదో రకంగా ఉంచాలి అనుకుంటే ఎలాగైనా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వేసేయచ్చు. కానీ ఇక్కడ పద్ధతిగా జరిగేటప్పుడు, చట్ట ప్రకారంగా జరిగేటప్పుడు అలాగే జరుగుతాయి. మరి అక్కడ ఎందుకు వాళ్ళని అన్ని రోజులు ఉంచారు, బెయిల్ ఇచ్చి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలికి అమ్మని అంటున్నారంటే, మరి ధనంజయ రెడ్డి వాళ్ళని, గోవిందప్ప బాలాజీని, కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళని తిరిగి రమ్మంటున్నారంటే ఎంత సీరియస్ కేసులు అవి. అది మనం ఇంకా దాంట్లోనే ఇక్కడ మళ్ళీ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ పాత పద్ధతిని కొనసాగిస్తూ కల్తీ లిక్కర్ చేయించేటటువంటి జోగి రమేష్ గారు వీళ్ళంతా పార్టీ మొత్తం ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది పెద్ద సమస్య. ఇది సమస్య కాదు, కానీ ఆయనకి అది సమస్య. దీన్ని ఒక్కసారి మొత్తం చర్చ అంతా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ అంతా ఒకే పాయింట్ మీదకి, ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నామా అంటే వైవి సుబ్బారెడ్డి విచారణ, లేకపోతే వీళ్ళు బెయిల్ క్యాన్సిల్, లేకపోతే అదేమో ఆయన ఆస్తులు జప్తు చేయటం, ఇవన్నీ విషయాలు చెప్పుకున్నాం. ఇవన్నీ చర్చ కూడా ఆగిపోయి ఒక్క కోర్టుకి అటెండ్ అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైనే ఈ చర్చ అంతా నిలబెట్టాలి. ఆ చర్చ ఏ విధంగా ఉండాలంటే 29ని మనం గెలిచేస్తాము అనే రకంగా కనిపించేలాగా, ఆత్మస్థైర్యం నింపేలాగా ఉండాలి. ఎవరు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేలాగా ఉండాలి అన్నది ఏర్పాట్లు చేస్తూ 3 రోజుల ముందు షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేసి, ఆ షెడ్యూల్ ని మొత్తం వైరల్ చేసి, అలాగే అందరికీ ఫోన్లు చేసి, ఇందాకేదో ఫోన్ చూసాం, మీరు రావాలి, అక్కడ రచ్చ చేయాలి, హైదరాబాద్ లో అక్కడ విమానాశ్రయంలో ట్రాఫిక్ జామ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అయితే నా సంగతి ఏంటంటే, నీకంతా చూసుకుంటాము, ఇక్కడ ముందు రా, డబ్బుల సంగతి తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఫోన్లో మాట్లాడుకునేది ఏవో ఒకటి వైరల్ అవుతుంది, ఆడియో రికార్డింగ్ ఒకటి ఎక్స్లో. ఏంటి మొత్తం జన సమీకరణ చేయడానికి సర్వశక్తులు ఒడ్డి ప్రతిసారి డబ్బులు ఉన్నప్పుడు అంత ఏం చేయక్కర్లేదు. పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి పిల్లలు ఉన్నారు చాలా మంది. కుర్రాలుగా డబ్బులు ఉన్నప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు ప్రతి దగ్గరికి వస్తారు. కానీ అక్కడికి స్పెషల్ ఫ్లైట్ అవసరమా? ఇంత జనాభా అవసరమా? సీఎం 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 అని అనడం, పువ్వులు వేయించుకోవటం. కోర్టుకు వెళ్తున్నప్పుడు పువ్వులు వేసేది,
పువ్వులు వేయించుకోవడం, జేజేలు కొట్టించుకోవడం, జై జగన్ సీఎం సీఎం అనడం. సీఎం ఆయన సిగ్గు లేకపోతే సరే మనిషి ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కేటప్పుడు సాధారణమైనటువంటి మనిషి అయినా సరే కనీసం రక్త మాంసాలు ఉన్నటువంటి మనిషి ఎవరికైనా సాధారణమైన ఎవరి గురించో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళో తెలియదు కానీ ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి అది తప్పు చేయని మచ్చపడిని లేకపోతే నిందైనా కూడా తలదించుకోవాల్సిందే. నిరూపణ అయిన వరకు కూడా కనీసం అందరికీ చెప్తారు. ఇది మొట్టమొదటి వాడే పదం ఏంటంటే సిగ్గు లజ్జ లేదు, సిగ్గు శరము లేదు అని ఎదుటి వాళ్ళకి వాడే పదం, వైసీపీ వాళ్ళు వాడే మొదటి పదం అది. కనీసం ఇప్పుడు దేన్ని సిగ్గు శరం అంటారో నాకైతే అసలు ప్రతి పదానికి డెఫినేషనే మార్చేస్తుంటారు. వీళ్ళకి నిర్వచనాలు తెలియదో ఏమన్నా ఏంటో తెలియదు కానీ సిగ్గు శరం అంటే ఇలాంటి దగ్గర ఉండాలి. ఎందుకంటే అది నిజం కానీ నింద కానీ నిరూపణ అయిన వరకు తల దించుకొని ఉండాలి. తల దించుకోకపోతే మామూలుగా ఒక లెవెల్లో ఉండాలి. బోరెసుకొని చేతులు వెనక్కి పెట్టి దండం పెట్టుకొని మీదకి లేచిపోయి వెనక్కి వేసేసి ఆ విధంగా పూలు వేయించుకొని సీఎం అనిపించుకొని జేజేలు అనిపించుకొని ఆ విధంగా ఎంట్రన్స్ ఇవ్వడం అనేది ఆయన గొప్ప అనుకుంటారు. ఇదంతా అంటే అసహజమైనటువంటి ఎగ్జాగ్రేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనకు అవసరం లేదు అటువంటి ఎగ్జాగ్రేషన్. అసలు ఎలా వస్తుందో తెలియదు కానీ కాస్త ఫీల్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఎమోషన్స్ అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి. కోర్టు అనేసరికి అడుగు పెట్టేసరికి ఎలాంటి వాడైనా సరే అలాగా మరి పడగ కింద దించినటువంటి పాములాగే నాగుపాము అయినా కోర్టుకు వెళ్ళేసరికి పడగ ఇలా ఉన్నది దించేస్తుంది. అలాంటిది అంతలా అనిపించట్లేదు. సరే ఈ విధంగా రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ దీనిలో ఉపయోగించారు. రకరకాలైనటువంటి వ్యూహం ఇక దీనిలో ఉపయోగించారు. ఈ చర్చ అంతటిని డైవర్షన్ చేసే పద్ధతి ఇది. దానికోసమని వెళ్ళారు. నెక్స్ట్ టైం ఇంకా వెళ్ళరు కోర్టుకై. ఇంకా మరి చాలా కాలం నాకు తెలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళరు. ఒకవేళ వర్చువల్గా ఏదైనా అటెండ్ అవుతారేమో కానీ ఎలాగో ఇప్పట్లో విచారణకు వచ్చే పరిస్థితి ఏం లేదు. డిశ్చార్జ్ పిటిషన్స్ చాలా ఉంటాయి. ఇంకా వేయిస్తారు, ఇంకా అలా వేయిస్తూనే ఉంటారు. ఒక్కొక్క కారణం చేత మళ్ళీ వేయించిన వాళ్ళ చేత వేయిస్తారు. అది అలాగే జరుగుతూనే ఉంటాయి. వాళ్ళే ఆ ఆలోచన కూడా ఇస్తారు. జీవితాంతం ఈ కోర్టు కేసు నడిచినా నడవచ్చు కాక. కానీ ప్రతిరోజు కూడా డిశ్చార్జ్ పిటిషన్స్ వినాలని సుప్రీంకోర్టు గైడెన్స్ వీళ్ళకుంది. కాబట్టి ఇంకా అయితే అవ్వచ్చు. ఒకవేళ అయినా కూడా వర్చువల్గా అవుతుంది తప్పించి మరి అటెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. అందుకోసమని ఈ హైప్ చేసుకొని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభవిస్తుందా కాదంటారా? మీరు ఒకసారి మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిదాకా మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఛానల్కి కాస్త హైప్ అని ఒకటి ఉంటుంది కొత్తగా కిందన పెట్టారు వీడియో. అదే యూట్యూబ్ వాళ్ళు లైక్ ఒకటి ఎలా పెట్టారో అలాగే హైప్ అని ఒకటి పెట్టారు. లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే షేర్ చేయండి, నలుగురు చూసేదానికి సహకరించండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా మూమెంట్ వస్తుంది. మీరందరూ సహకరిస్తే ఇది యూట్యూబర్లో మిగతా వాళ్ళలాగే నేను కూడా రెగ్యులర్గా మీకు ఏదో నా అభిప్రాయాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.